కాదు, మొత్తం అందరూ అడగాలనుకుంటున్నారు. సినిమా గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతే పాటలు రాస్తారు మీరు. సో, ఒక చోటేమో డబ్బులు నోట్లు కనిపిస్తున్నాయి, ఒక చోటేమో చిల్లర కనిపిస్తోంది, కాయిన్స్ కనిపిస్తున్నాయి, క్యాష్ కనిపిస్తోంది, ధనం మూలం ఇదం జగత్ అంటున్నారు, జర్నీ ఇంటూ ద లైఫ్ అంటున్నారు, అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై పూర్. చాలా చెప్పేస్తాను సార్. చిన్న టీజర్ మీరు చాలా విన్నారు కాబట్టి మీ నుంచి ఏదైనా సర్ప్రైజ్ మాకు సినిమా గురించి రివీల్ అవ్వచ్చా? ధనం మూలం జగత్ అన్నారు కదా, మా భగవాన్ గారు పుల్లారావు గారు నాకు డబ్బులు ఇచ్చారు ఇప్పుడే చెప్పొద్దని. మీరు సింగిల్ కార్డ్ వర్క్ చేసిన ప్రతి సినిమా సెన్సేషనల్ హిట్, అండ్ ఈ సినిమాకి అలాగే వర్క్ చేశారు. ఏం జరగబోతుందని ఎక్స్పెక్ట్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అన్ని సినిమాలకి దర్శక నిర్మాతల అభిరుచి మేరకు పనిచేస్తాం, దాంట్లోనే మన సంతృప్తి వెతుక్కుంటూ ఉంటాం. బట్ కొన్ని పాటలు మైల్ స్టోన్స్ మనకు రాసి పెట్టి ఉంటేనే మనకు దొరుకుతాయి. ఈ సినిమా అన్ని పాటలకి నేను సంపత్ నంది గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా జాగ్రత్తగా, హీజ్ ఎవర్ డిమాండింగ్. ఎందుకంటే బీయింగ్ రైటర్ డైరెక్టర్ ఆయన కొన్ని ఆలోచనలు ఉంటాయి, నాకు బయట ఒక పేరు ఉంటుంది, ఆ పేరును బాగా ఉపయోగించుకోవాలని, ఆ పేరుకు తగ్గట్టే నేను ప్రతి పాట బాగా రాయాలని ఆయన కోరుకుంటుంది. దానికి తగ్గట్టుగా ఇద్దరం కలిసి కూర్చొని రాసాం. బట్ అన్నింటిలోకి స్పెషల్ అయినటువంటి పాట ఈ బస్తీ అనే సాంగ్. నాకు ఒక ఏక నిరంజన, ఒక సదాశివ సన్యాసి, ఇందాక వారు చెప్పినట్టు నీరు నీరు పాట అయితేనేమి, ప్రణామం అయితేనేమి, అలాంటి వరుసలో నాకు తృప్తిగా మనస్ఫూర్తిగా అనిపించినటువంటి ఒక మంచి పాట రాసే అవకాశం ఈ సినిమా ద్వారా నాకు దొరికింది. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం 28వ తారీఖు మీ అందరితో పాటు థియేటర్లో చూడాలను. ఎందుకంటే ఒక మంచి నావెల్ పాయింట్, రైటర్ డైరెక్టర్స్ జమానా ఇది. దర్శకుడి కనుక రాసే టాలెంట్ ఉంటే, కథ రాసుకునే టాలెంట్ ఉంటే ఇవాళ వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. సో అలాంటి ఒక దర్శకులు సంపత్ నంది గారు. డెఫినెట్గా వెరీ నావెల్ పాయింట్, యాప్ట్ టైటిల్, చాలా ఇంట్రిగింగ్ టైటిల్ యాక్చువల్గా. అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది టైటిల్. ఆ టైటిల్ యొక్క పరమార్థం ఏంటనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో పాయింట్ ఇంకా బ్రహ్మాండంగా హత్తుకుంటుంది. ధనం మూలం ఇదం జగత్ అందరికీ సామాన్యంగా తెలిసినటువంటి విషయమే. బట్ దాని గురించి ఆ సినిమాలో కథలో ఏం జరిగింది, ఎలాంటి ట్విస్ట్ తీసుకున్నారు అనేది చాలా సూపర్ నావెల్ పాయింట్. మొదటిసారి విన్నప్పుడే ఆయనకి నేను చెప్పాను, సార్ ఇది చాలా ఎక్స్ట్రాడనరీ హిట్ అవుతుంది, మంచి నావెల్ పాయింట్, మీ కడుపు నింపుతుంది, మీ ఆకలి నింపుతుంది, మీకు మంచి కీర్తి ప్రదర్శనలు తీసుకొస్తుంది అని చెప్పి నేను సంపత్ నంది గారితో చెప్పాను. దానికి అనుగుణంగా మనస్ఫూర్తిగా ఆయనతో ప్రయాణం చేశాను. 4 పాటలు ఉన్నాయి. జిందగీ నా మిలేగా దుబారా చెప్పాలి, ముఖ్యంగా ఎవరి రిజ్యూ వాళ్ళకి వెళ్ళాలి. ఇందులో మీరు విన్నటువంటి పల్లవి మన కాస్ట్యూమ్ డిజైనర్ స్టైలిష్ నీరజ కోనా గారు రాసిన పల్లవి. అది నాకు సోదరు లాంటి వ్యక్తి తను. సో తనతో పాటు ఆ పాటని నేను కూడా కలిసి రాశాను. మిగతా 3 పాటలు నేను రాశాను. బొట్టు బొట్టు వానబొట్టు అని బ్రహ్మ కడల గారి గురించి చెప్పాలి. ఆ పాట వరకు నేను టీవీలో మన ఎడ్షూట్లో చూశాను, మతిపోయేట్టుగా ఉంది అంతే. సినిమాలో కనుల పండుగ, ఒకళ్ళకిద్దరు హీరోయిన్స్, మంచి మెలోడియస్. అంటే ఇవాళ ఒక లెక్కలో ఇలాంటి ఒక మెలోడీ పాటని ఎంచుకోవటం యాక్చువల్గా తమన్ దగ్గర వినగానే సంపత్ దగ్గర ఎక్సైట్మెంట్ చెప్పలేను. ఆ బోలేరాం బోలేరాం అన్న పాట అద్భుతమైన ట్యూను. అంటే ఒక రకమైన టెక్నాలజీని వినియోగిస్తూనే ఒక మెలోడీకి పెద్దపీట వేస్తూ గురువు గారు మణిశర్మ గారి అడుగుజాడల్లో ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చేటువంటి తమన్ నిజంగా నాకు సోదర సమానుడు. తనతో ఎప్పటికీ పనిచేయడం, మళ్ళీ పనిచేయాలనిపించేంత ముచ్చటగా ఉంటుంది అంతా పనిచేయడం. అలాగే బస్తీ ట్యూన్ కూడా సంపత్ గారు ఇన్స్పైర్ చేయగానే క్షణాల్లో పుట్టించాడు ఆ ట్యూను. నేను నాకు ఎప్పుడు ఇస్తాడు రాయాలని చెప్పేసి చేతులు దురద పెడుతున్నాయి. అలాంటి ఒక మంచి ట్యూన్ ఇచ్చాడు. అంటే ఒక ఎక్స్ట్రీమ్స్ చూడొచ్చు. జిందగీ నా మిలేగి దుబారా ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అనుకోవద్దు, చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. జిందగీ నా మిలేగి దుబారా ఒక అల్ట్రా స్టైలిష్ కంటెంట్ అయితే, అదే సినిమాలో బస్తీ సాంగ్ పక్కా లోకల్ ఈ 2 షేడ్స్ చూపించగలిగిన వాడే నిజమైన సంగీత దర్శకుడు. అది తగ్గినట్టుగా తన రెగ్యులర్ ట్రేడ్ మార్క్ బస్తీ దొరసన ఒక పాట ఉంటుంది, రెగ్యులర్ డప్పుల పాటలు. సో అది ఒక పాట ఉంటుంది, బొట్టు బొట్టు ప్యూర్ మెలడీ. ఇలా ఒక 4 ఆల్బమ్లో పాటలు ఉంటే, ఈ 4 ఆల్బమ్లు ఏమంటాం దీనికి వాటిని రకరకాల షేడ్స్లో దాన్ని పరిచయం చేయడం అయితే, నేను మధ్యాహ్నం విన్నాను థీమ్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది. థీమ్ మ్యూజిక్ అసలు నిజంగా గూస్ బంప్స్, ఎక్స్ట్రాడనరీ థీమ్ మ్యూజిక్ ఒకటి చేశారు. ప్రత్యేకంగా అది వినాలి. యాక్చువల్గా దానికి లిరిక్స్ రాసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, అంత గొప్పగా ఉంది. ఆ ఆల్బమ్ 5 పాటలతోనూ సూపర్ టేస్ట్ఫుల్గా ఉంటుంది, సినిమాకు తగ్గట్టుగా ఉంటుంది, విజువల్గా ఇంకా గ్రాండ్యూర్గా ఉంటుంది. బ్రహ్మకటల్ గారు అయితేనేమి, సౌందరరాజన్ గారు అయితేనేమి, అందరూ నాకు ముఖ్యంగా ఇష్టమైనటువంటి టీ కృష్ణ గారు అబ్బాయి మా గోపిచంద్ గారు, వారితో నేను చాలా సినిమాలు పనిచేశాను. ఈ సినిమాలో వారి లుక్కే డిఫరెంట్గా ఉంది, ఆ షేడ్సే వేరేగా ఉంటాయి. గొప్ప సినిమా అవబోతుంది. మా భగవాన్ పుల్లారావు గారికి మంచి
పేరు ప్రతిష్టలతో పాటు లాభాలు కూడా తీసుకుపెడుతుందని ఆశిస్తూ అలా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్ సార్. ప్లీజ్ హ్యావ్ యూ సీట్.